హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో భాగంగా 11th డే 11వ రోజు మనం తెలుగు యాక్టివిటీస్ చేయాలి. సో ఇక తెలుగు యాక్టివిటీ ఏమి ఇచ్చారో చూద్దాం. హెడ్డింగ్ గుణింతాల నుండి పదాలు తయారు చేయండి. అక్కడ చూడండి, కొన్ని గుణింతాలు ఇచ్చారు. నా గుణింతం, మా గుణింతం, జా గుణింతం, కా గుణింతం, ఇట్లా కొన్ని రకాల గుణింతాలు ఇచ్చారు. ఆ గుణింతాల్లో ఉండే అక్షరాలతో మనం పదాలు తయారు చేయాలంట. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ చూడండి, మీనా అనే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసాడు. సో నెక్స్ట్ చూడండి, నా నీ పక్కనే నా నీ గుడింతలో ఉంది. సో అది పదంగా రాయొచ్చు. తర్వాత ను నే, నూనె రెండు కలిపితే నూనె అవుతుంది. తర్వాత నే ను నేను. తర్వాత మేము మా గుడింతలో వచ్చినారుగా చూడండి. నెక్స్ట్ వచ్చేసి నా మం, నా గుడింతలో నా, మా గుడింతలో మం, నామం. తర్వాత మౌనం, మా గుడింతలో మౌ, నా గుడింతలో నం, మౌనం. నెక్స్ట్ వచ్చేసి మనం. సో ఇట్లా మనం ఒకే గుడింతంలో ఉండే అక్షరాలతో కానీ లేదా వేరు గుడింతాల్లో అక్షరాలు కలిపి కానీ మనం పదాలు రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్కి జాజీ అనే పదం ఇచ్చేసారు చూడండి, పక్క పక్కనే ఉన్నాయి అక్షరాలు. నెక్స్ట్ బాబీ, పక్క పక్కనే ఉన్నాయి కూడా బాగుడింతంలో. నెక్స్ట్ బూజు, ఇది కూడా మనకి బాగుడింతలో ఒకటి, జాగుడింతలో ఒకటి అక్షరం ఉంది. రెండింటిని కలిపి రాస్తే బూజు అవుతుంది. నెక్స్ట్ జేబు, జాగుడింతలో జే, బాగుడింతలో బు, జేబు రెండు కలిపితే జేబు అవుతుంది. నెక్స్ట్ బాబు, రెండు బాగుడింతలు ఉన్నాయి, బాబు. నెక్స్ట్ బేబీ, ఇది కూడా రెండు అక్షరాలు బాగుడింతలు ఉన్నాయి, బేబీ, బేబీ. నెక్స్ట్ బీజం, బాగుడింతలో బి, జాగుడింతలో జం, బీజం. నెక్స్ట్ బాజా, బాగుడింతలో బా, జాగుడింతలో జా, బాజా. సో నెక్స్ట్ లాస్ట్ ఫజిల్, లాస్ట్ గుడింతలు చూద్దాం, వాటిలో పదాలు రాద్దాం. సో ఎగ్జాంపుల్కి కాలు అనే పదం ఇచ్చారు. నెక్స్ట్ కీలు, కాగుడింతలో ఒక అక్షరం, లాగుడింతలో ఒక అక్షరం. నెక్స్ట్ కాకి, రెండు పక్క పక్కనే ఉన్నాయి, కాకు దీర్ఘం, కాకుడి, కాకి. నెక్స్ట్ కైక, రెండు కూడా కాగుడింతలోనే ఉన్నాయి, కైక. నెక్స్ట్ లాలి, పక్క పక్క ఉన్నాయి, లాలి. నెక్స్ట్ కలం లేకపోతే లంక, రెండో చెప్పుకోవచ్చు, కలం అన్నా చెప్పుకోవచ్చు, లంక అన్నా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లోకం, లోకం అంటే ప్రపంచం. నెక్స్ట్ లాస్ట్ కేక, కేక పడ్డం అంటాం కదా, కేక. సో ఇలా మరికొన్ని పదాలు, ప్రతి దాంట్లో కూడా ఒక 4 మరికొన్ని పదాలు మీరు రాసి నోట్బుక్లో రాసి దాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్లో మీ టీచర్స్కి సెండ్ చేయండి. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం ఛానల్ అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికోసం మీరు వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ని టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే బెల్ ఐకాన్ సింబల్ వస్తుంది కదా, దాన్ని కూడా టచ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అనే ఆప్షన్ కానీ సెట్ చేసుకుంటే నేను కొత్తగా ఏ వీడియో పెట్టినా కానీ మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.